వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ప్రపంచవ్యాప్తంగా కరోనా వేగవంతమవుతోంది. నిన్న ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కలిపి 2,30,370 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ గణాంకాల్ని సాక్షాత్తు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. గతంలో ఈ సంఖ్య అధికంగా జూలై 10వ తేదీన 2,28,102గా ఉంది. కేసుల సంఖ్య నిరంతరం పెరుగుతున్న మరణాల సంఖ్య మాత్రం స్థిరంగా ఉండడంతో కాస్త ఊరట కలుగుతోంది. అయితే ఈ స్థిరత్వం వెనుక అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తోంది. వైరస్ ప్రారంభమై 7 నెలలు కావస్తున్నా ఇంకా ఉధృతి ఆగడం లేదు. ఒక్క రోజులో 2.5 లక్షల వరకు కేసులు నమోదు కావడం భయం గొలుపుతోంది. అయితే భారతదేశంలో కోవిడ్ మరణాల శాతం ప్రపంచంలోనే కనిష్ట స్థాయికి తగ్గి 2.49% చేరింది అని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజాగా అగ్రరాజ్యాలైన చైనా, అమెరికాలు సైతం ఇదే బాటలో పయనిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన చర్యల వల్లే ఇది సాధ్యమైందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కోవిడ్ కట్టడికి వ్యూహాల అమలు, విస్తృత నిర్ధారణ పరీక్షలు, ఉన్నత వైద్య ప్రమాణాలను పాటించడం వల్లే సిఎఫ్ఆర్ క్రమక్రమంగా తగ్గుతూ ఇంత కనిష్టానికి వచ్చిందని పేర్కొంది. ప్రస్తుతం 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సిఎఫ్ఆర్ జాతీయ సగటు కంటే తక్కువగా ఉందని వెల్లడించింది. 5 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో 0కు చేరగా 14 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో 1% దిగువకు చేరిందని వివరించింది. కాగా జాతీయ సగటు కంటే తక్కువ సిఎఫ్ఆర్ కలిగిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో త్రిపుర 0.19%, అసోం 0.23%, కేరళ 0.34%, ఒడిశా 0.51%, గోవా 0.60%, హిమాచల్ ప్రదేశ్ 0.75%, బీహార్ 0.83%, తెలంగాణ 0.93%, ఆంధ్రప్రదేశ్ 1.31%, తమిళనాడు 1.45%, చండీగఢ్ 1.71%, రాజస్థాన్ 1.94%, కర్ణాటక 2.08%, ఉత్తరప్రదేశ్ 2.36% ఉన్నాయి. చైనాను వణికిస్తున్న కరోనా వైరల్ ప్రభావంతో తాజాగా 64 మరణాలు నమోదు కావడంతో మృతుల సంఖ్య 425కు చేరింది. అదేవిధంగా తాజా ఇన్ఫెక్షన్ సోకిన కొత్త కేసులు 3,235 నమోదు కావడంతో ఇన్ఫెక్షన్ సోకిన వారి సంఖ్య 20,000 దాటిందని చైనా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. 64 మరణాలు మొత్తం ఈ ఇన్ఫెక్షన్ కు కేంద్ర స్థానంగా మారిన హువై ప్రావిన్స్ కు చెందినవేనని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది. మరో 3,235 తాజా కేసులు నమోదు కావడంతో ఒక్క రోజులోనే అత్యంత భారీ సంఖ్యలో ఇన్ఫెక్షన్ కేసులు నమోదైనట్లుంది. 492 మంది తీవ్ర స్థాయిలో అస్వస్థులు కావడంతో మరో 5,072 అనుమానిత కేసులు కూడా వెలుగు చూసినట్లు కమిషన్ తెలిపింది. మొత్తం ఇన్ఫెక్షన్ సోకిన వారిలో 2,788 మంది పరిస్థితి విషమంగా ఉందని హెల్త్ కమిషన్ వెల్లడించింది. మొత్తం 23,214 మందికి ఇన్ఫెక్షన్ సోకినట్లు అనుమానిస్తున్నామని వివరించింది. కాగా ఇన్ఫెక్షన్ నిర్ధారిత కేసులు 20,438గా నమోదయ్యాయని, రికవరీ అయిన 632 మందిని ఆసుపత్రుల నుండి వైద్యులు డిశ్చార్జ్ చేశారని తెలిపింది. ఇన్ఫెక్షన్ సోకిన వారికి సన్నిహితులైన 2,21,015 మందిని గుర్తించామని, వీరిలో 171,329 మందిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. అయితే చైనా తప్పుడు లెక్కలు చెబుతోందని ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి. గతంలోనూ చైనా కరోనా కేసుల సంఖ్యను తప్పుగా చెప్పడంతో ఈ వాదనలకు బలం చేకూరుతోంది. గతంలో కరోనా కారణంగా అమెరికా, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, వైరస్ పుట్టిన చైనాలో అతి తక్కువ మరణాలు సంభవించడంపై మొదటి నుంచి అనుమానాలుంటాయి. చైనా కమ్యూనిస్టు పార్టీ కావాలని మృతుల సంఖ్యను తక్కువ చేసి చెబుతోందని ఆరోపణలు వచ్చాయి.
తొలిసారిగా వుహాన్లో మరణించిన వాళ్ల సంఖ్యను ఆ నగర పాలక సంస్థ పెంచి చెప్పడం మరోసారి అనుమానాలకు తావిచ్చింది. గురువారం వరకు 2,579 మంది చనిపోయారని చెప్పిన వుహాన్ స్థానిక ప్రభుత్వం శుక్రవారం ఒక్కసారిగా మరణాల సంఖ్యను 3,869 అని చెప్పింది. దీంతో ఒకేసారి ఇంత తేడా ఎలా వచ్చిందని ప్రపంచ దేశాలు ప్రశ్నిస్తున్నాయి. అమెరికా విచారణకు పట్టుబడుతున్న సమయంలో ఇలా మరణాల సంఖ్యను పెంచి చూపించడం చైనా నిబద్ధతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఇది పొరపాటుగా జరిగిందని, వైరస్ తీవ్ర రూపంలో ఉన్న సమయంలో వుహాన్ నగరంలో అనేక పరిమితుల కారణంగా సంఖ్యను నివేదించడంలో పొరపాటు జరిగినట్లు చెబుతోంది. ప్రైవేటు తాత్కాలిక ఆసుపత్రుల నుంచి సమాచారం రావడంలో ఆలస్యం అవ్వడం వల్లే అప్పట్లో ఆ మరణాలను కలపలేదని చెప్పుకొచ్చింది. అమెరికాలో కొత్తగా 63,998 మందికి కరోనా సోకింది. మొత్తం కేసుల సంఖ్య 3,47,793కి చేరింది. నిన్న 452 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 138,234కు పెరిగింది. డిసెంబర్ నాటికి మరో 40% కేసులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ సైతం కేసులు తగ్గించేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. తొలుత కరోనా వైరస్ టెస్టులను ఎక్కువ చేయడం వల్లనే కేసులు పెరుగుతున్నాయన్న ఆయన టెస్టులను కాస్త తగ్గించాలని సూచించారు. టెస్టుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ మరిన్ని కేసులు బయటపడుతున్నాయని అనడం ప్రపంచవ్యాప్తంగా గందరగోళానికి దారితీసింది. తాజాగా ఆసుపత్రులన్నీ కోవిడ్-19 డేటాను వైట్ హౌస్ కు పంపించాలని ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త ఫెడరల్ ఆర్డర్ నిబంధనల ప్రకారం ఆసుపత్రులు ఇప్పుడు కోవిడ్-19 డేటాను సిడిసికి బదులుగా నేరుగా ఆరోగ్య మానవ సేవల విభాగానికి సమర్పించాల్సి ఉంది. ఇప్పటి వరకు యుఎస్లో 25,000 కోవిడ్-19 గణాంకాలను నేషనల్ హెల్త్ సేఫ్టీ నెట్వర్క్ ఆసుపత్రులు అందజేసేవి. ఇది సిడిసి నిర్వహించే ఆన్లైన్ నిఘా వ్యవస్థ. దీని ద్వారా దేశంలో కేసుల సంఖ్యను ప్రజలకు అందుబాటులో ఉంచేవి. కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకి రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. బ్రిటన్లోనూ ఈ మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో బ్రిటన్లో 829 మంది కరోనా బారిన పడగా 176 మంది మహమ్మారికి బలయ్యారు. దీంతో బ్రిటన్ ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,13,483కు చేరింది. దాదాపు 44,000 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా బ్రిటన్ వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 97 లక్షల కరోనా పరీక్షలు చేశారు. బ్రిటన్లో అధికారికంగా పేర్కొన్న కరోనా మరణాలకు, వాస్తవ మరణాలకు మధ్య 10,000కు పైగా వ్యత్యాసం ఉందని రాయిటర్స్ వివరించింది. మరణ ధృవీకరణ పత్రాల్లో కరోనా అనుమానిత కేసులు కూడా ఉన్నాయని, అయితే ప్రభుత్వం వాటిని పరిగణలోకి తీసుకోలేదని పేర్కొంది. బ్రిటన్లో కరోనా వైరస్ వెలుగు చూసినప్పటి నుంచి జూన్ 12 వరకు సుమారు 65,000 అధిక మరణాలు నమోదయ్యాయని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. మార్చి 21 నుంచి జూన్ 12 వరకు ఇంగ్లాండ్, వేల్స్లోనే 59,252 అధిక మరణాలు సంభవించినట్లు తెలిపింది. స్కాట్లాండ్లో మార్చి 16 నుంచి జూన్ 14 వరకు 4,877, ఉత్తర ఐర్లాండ్లో మార్చి 28 నుంచి జూన్ 12 వరకు 972 అధిక మరణాలు నమోదైనట్లు చెప్పింది. వీటిని కూడా కలుపుకుంటే బ్రిటన్లో మొత్తంగా నమోదైన అధిక మరణాల సంఖ్య 65,101గా రాయిటర్స్ తెలిపింది. ఇతర యూరోపియన్ దేశాలతో పోల్చితే మొత్తం కోవిడ్-19 మరణాలలో తమ దేశంలో అత్యల్ప స్థాయిలో మరణించినట్లు ఇంగ్లాండ్ నివేదించింది. యూరోపియన్ దేశాలలో జాతీయ అధికారులు అందుబాటులో ఉంచిన గణాంకాలను EU నివేదిక పోల్చింది. మే 9 నాటికి బ్రిటన్ జనాభాలో ఎక్కువ భాగం ఉన్న ఇంగ్లాండ్ జాతీయ గణాంక కార్యాలయం కోవిడ్-19కు సంబంధించిన దాదాపు 7,000 మరణాలను నమోదు చేసింది. ఈ వ్యాధికి సంబంధించిన 33,000 కంటే ఎక్కువ మరణాలలో 21% ఉంది. వేల్స్లో ఈ శాతం 25%కి పెరిగిందని, స్కాట్లాండ్లో కోవిడ్-19 మరణాల వాటా 45%గా పేర్కొంది. అయితే మే 10 నాటికి
ఈసీడీసీ డేటాను కలిగిన ఇతర యూరోపియన్ దేశాలలో మరణాల వాటా జర్మనీలో కోవిడ్-19 మరణాలలో 37%, స్పెయిన్లో 66% వరకు ఉన్నట్లు పేర్కొంది. అయితే ఇక్కడ దాదాపు 18,000 మరణాలు అధికారికంగా నివేదించబడ్డాయి. అయితే ఈ వివరాలు మరింత పారదర్శకంగా ఉండాలని పలువురు యూకే ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. ఏదేమైనా చైనా, అమెరికా వంటి అగ్రరాజ్యాలు, యునైటెడ్ కింగ్డమ్ తాజా లెక్కలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు కోటికి చేరుకున్నాయి. అయినప్పటికీ వివిధ దేశాల గణాంకాల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ప్రాణాలనే హరిస్తూ ఉన్న కరోనా లెక్కల్లో ఈ అంకెల గారడీ వెనుక కారణాలేమిటో ఓసారి పరిశీలిద్దాం. కోవిడ్-19 కారణంగా భారీ ఆర్థిక కార్యకలాపాలతో తులతూగిన దేశాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ప్రపంచంలో ధనిక దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్రంగా అతలాకుతలమైపోయాయి. తక్కువలో తక్కువ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 1% కుచించుకుపోయిందని ఐరాస ఆర్థిక సామాజిక విభాగం అంచనా వేసింది. కానీ దేశాలను వేరువేరుగా పరిశీలిస్తే ఈ ప్రతికూల ప్రభావం చాలా అధికంగా ఉంది. ఆ దేశాల జీడీపీ చాలా అధిక శాతంలో క్షీణిస్తోంది. వినియోగదారుల వ్యయంలో చోటు చేసుకున్న భారీ క్షీణత సప్లై చైన్ ఉత్పత్తి ప్రణాళికను ప్రభావితం చేస్తోంది. ఇది అన్ని రంగాల్లో డిమాండ్ సప్లై షాక్ సృష్టిస్తోంది. ఇదిలాగే కొన్ని వారాలు కొనసాగితే ఖర్చులు పెరిగిపోయి లక్షల తయారీ సంస్థలు, పంపిణీ కంపెనీలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. వినియోగ డిమాండ్లో హఠాత్తుగా చోటు చేసుకున్న తరుగుదల కారణంగా ద్రవ్యోల్బణం పెరగడం, భారీ స్థాయిలో ఉద్యోగాల కోత, ఎగుమతి దిగుమతుల్లో క్షీణతతో పాటు అనేక రంగాల్లో ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది. అంతర్జాతీయ రుణం, ఈక్విటీలపై ఉండే కాంక్ష, భారీ రాబడులు వస్తాయనే హామీలు ఇప్పుడు పెట్టుబడిదారులకు ఎడ్డమావిగా మారాయి. కొన్ని దేశాలు అంతర్జాతీయ రుణ బకాయిదారుల జాబితాలోకి చేరిపోయాయి. బ్రెజిల్, రష్యా, దక్షిణాఫ్రికా వంటి కొన్ని బ్రిక్స్ దేశాల కరెన్సీ విలువ ఇటీవలి కాలంలో దాదాపు 20% మేర క్షీణించింది. కరోనా వైరస్ మహమ్మారిపై ప్రారంభంలోనే ప్రపంచానికి చెప్పకుండా దాచిపెట్టి నిర్లక్ష్యం వ్యవహరించడం, తప్పుడు సమాచారం చెప్పడం ద్వారా ఇప్పుడు చైనా మొత్తం ప్రపంచ మానవాళిని ప్రమాదంలోకి నెట్టిందని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా ప్రపంచ దేశాధినేతలందరూ కరోనా విషయంలో చైనా నిజాలు చెప్పాలని ఒత్తిడి చేస్తున్నారు. అయినా మన్ను తిన్న పాములా చైనా ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. కొన్ని దేశాలు ప్రకటిస్తున్నట్లు చైనా నుంచి సరైన నెంబర్లను మనం పొందగలమా? అంత జనాభా ఉన్న చైనాలో అది చెబుతున్న సంఖ్య అంతే ఉంటుందా అంటూ ట్రంప్ ప్రశ్నించారు. ది యూరోపియన్ కమిషన్, స్వీడన్, ఆస్ట్రేలియా సహా పలు దేశాలు చైనా ధోరణిపై మండిపడుతున్నాయి. కరోనా పుట్టుకకు అసలు కారణాలను చైనా వెల్లడించాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా తమ దేశంలో వెల్లువెత్తిన కేసుల్ని సైతం బయటకు చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీనిలో భాగంగానే ఆ దేశం కరోనా మరణాల లెక్కలపై అబద్ధాలు చెబుతోందని ప్రపంచ దేశాలు బహిరంగంగానే ఆరోపిస్తున్నాయి. ఇక మరో అగ్రరాజ్యమైన అమెరికా కరోనా మరణాల లెక్కల్ని దాచేసేందుకు నానా ప్రయత్నాలు చేస్తోంది. దీని వెనుక త్వరలోనే జరగనున్న అధ్యక్ష ఎన్నికలు ప్రధాన కారణం కాగా, కేసుల్ని అదుపు చేయకపోవడం కూడానని పరిశీలకులు చెబుతున్నారు. సరైన స్థాయిలో ప్రజలందరికీ వైద్య సదుపాయాలు కల్పించకపోవడంతో కరోనా కేసుల సంఖ్య ఇబ్బడిగా పెరిగిపోయాయి. మరీ ముఖ్యంగా ఇతర ఆరోగ్య సమస్యలున్న వారి పట్ల కూడా స్పందించకపోవడంతో మరణాల సంఖ్య వేలల్లో ఉంది. దీంతో అగ్రరాజ్యంలో వైద్యంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.
దీంతో ప్రపంచ దేశాల ఎదుట తలంచుకునే దుస్థితి ఏర్పడింది. దీన్ని ఎదుర్కొనేందుకు ట్రంప్ సర్కార్ తాజా నిర్ణయం తీసుకుందన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా లాక్డౌన్ అమలుతో దేశ ఆర్థిక వ్యవస్థ సైతం కుదేలయ్యింది. ఇప్పటి వరకు వివిధ దేశాలపైనే ఆధారపడిన అమెరికా తాజా పరిస్థితికి చెప్పుకోలేని ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయింది. అమెరికాలో పెరుగుతున్న కరోనా కేసులు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ఆటంకంగా మారే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి హెచ్చరించింది. ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచేందుకు అమెరికా అనేక చర్యలు చేపట్టినప్పటికీ ఉపయోగం లేదని తేల్చి చెప్పింది. దీంతో కరోనా లెక్కల్ని తొక్కిపెడితే కొన్ని సమస్యల్ని అడ్డుకోవచ్చన్నది ట్రంప్ ఎజెండాగా ఉందని పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు ట్రంప్ నిర్ణయంపై ఆరోగ్య నిపుణుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆసుపత్రుల నుంచి నేరుగా డేటా ప్రభుత్వ సంస్థలకు చేరడం సరికాదని అంటున్నారు. దీనివల్ల డేటా పక్షపాతానికి గురయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ప్రభుత్వ సంస్థకు రోగులు, వనరులు, సామర్థ్యాలపై సరైన అవగాహన లేదని చెబుతున్నారు. నైపుణ్యం లేని ఈ విధానం రాజకీయానికి దారితీస్తుందని వాళ్లంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి ప్రభుత్వ విభాగమే ఆసుపత్రుల్లో రోగుల వివరాలు, బెడ్లు, వెంటిలేటర్లు, కరోనాకు సంబంధించిన ముఖ్య సమాచారాన్ని సేకరిస్తుందని వైట్ హౌస్ ప్రకటించింది. అంతేగాక కరోనాకు వ్యతిరేకంగా వినియోగిస్తున్న పర్సనల్ ప్రొటెక్టివ్ కిట్, రెమిడిసివిర్ వంటి మందుల సరఫరాను నిర్వహిస్తోందని పేర్కొంది. అయితే ఈ డేటాబేస్ ప్రజలకు అందుబాటులో ఉండదని తేల్చి చెప్పింది. దీంతో కరోనా వ్యాప్తి నివారణ వంటి అంశాలపై ప్రయోగాలు నిర్వహించే శాస్త్రవేత్తలకు కూడా ఈ సమాచారం అందుబాటులోకి ఉండదని చెప్పింది. దీనివల్ల డేటా పారదర్శకతపైన అనుమానాలు తలెత్తుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ట్రంప్ ప్రభుత్వ తాజా నిర్ణయంపై సర్వత్రా నిరసనలు వినిపిస్తున్నాయి. ట్రంప్ పరిపాలనా విజ్ఞాన శాస్త్రాన్ని రాజకీయం చేస్తోందని, ముఖ్యంగా CDCని బలహీనపరుస్తోందని ప్రజారోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ కరోనా వైరస్ లాక్డౌన్ నుండి కోలుకోవడం ప్రారంభించిందని, అయితే కొన్ని ఉద్యోగ తీవ్రమైన రంగాలు బలహీనంగా ఉన్నాయని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ బ్రెయిలీ చెబుతున్నారు. అయితే దీర్ఘకాలిక దృక్పథం అస్పష్టంగా ఉందని అన్నారు. హౌసింగ్ మార్కెట్, కొత్త కార్ల అమ్మకాలలో చాలా బలంగా కార్యకలాపాలు తిరిగి వచ్చే సంకేతాలున్నాయని అన్నారు. ఆతిథ్య, వినోదాలలో పరిస్థితి విషమంగానే ఉందని అన్నారు. సంక్షోభానికి ముందు ఉన్నట్లుగా ప్రజలు తిరిగి జీవితంలోకి రావడం చాలా పెద్ద ప్రశ్న అని అన్నారు. అంతేకాకుండా కంపెనీలు విఫలమైనందున ఆర్థిక వ్యవస్థ ఎంత దీర్ఘకాలిక నష్టాన్ని కలిగిస్తుందో అంచనా వేయలేమని పేర్కొన్నారు. కేసులు తగ్గుతున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ వేగంగా V ఆకారంలో కోలుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వారం ప్రారంభంలో కరోనా వైరస్ దెబ్బకు ఈ సంవత్సరం ఆర్థిక వ్యవస్థ 14% కంటే ఎక్కువ తగ్గిపోతుందని బ్రిటన్ బడ్జెట్ అంచనా వేసింది. ప్రపంచంలో కరోనా కేసులు పెరుగుతున్న రికవరీ రేట్ పెరుగుతుండడం సానుకూల అంశమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికా, బ్రెజిల్, తర్వాత రష్యా, బ్రిటన్, ఇండియా, పెరు, సౌదీ అరేబియా, మెక్సికో దేశాల్లో కరోనా ఎక్కువగా ఉంది. అయితే అన్ని దేశాల్లోనూ కరోనా లక్షణాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. కేసుల శాతం తక్కువగానే నమోదవుతున్నాయి. జనవరిలో ఈ వైరస్ సోకినప్పుడు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉండేవని, ఇప్పుడు రికవరీ రేట్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. దీనివల్ల వైరస్ సోకినా ఏం కాదు అన్న అభిప్రాయం కూడా ప్రపంచ దేశాల్లో కనిపిస్తోంది. ఈ వైఖరి కూడా కేసుల నమోదులో ఆయా దేశాల నిర్లక్ష్యానికి దారితీస్తోంది అన్న వాదన కూడా వినిపిస్తోంది. ఏదేమైనా ప్రపంచవ్యాప్తంగా కరోనా అదుపులోకి వస్తోంది అన్నది మాత్రం ఆనందించాల్సిన విషయమే. ఇది వాటి ఫోకస్. మరో ఫోకస్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.